Today we are going to learning about 10th biology reproduction chapter లో సెల్ డివిజన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సెల్ డివిజన్ గురించి తెలుసుకునే ముందు మనం దానికంటే ముందు ఈ సైంటిస్టులు అనే వాళ్ళు ఎంత వర్క్ చేశారు అన్న దాని గురించి చూసి తర్వాత మనం సెల్ డివిజన్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ చూద్దాం మనం సెల్ థియరీ. ఈ సెల్ థియరీని ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన సైంటిస్టులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని ష్లీడెన్ మరియు ష్వాన్ అన్న సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం సెల్ థియరీని ప్రపోజ్ చేయటం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు అంటే సెల్లులోంచి కొత్త సెల్స్ వస్తున్నాయి అంటే అవి ఎక్కడి నుంచో కాదు, కొత్తగా రావటం కాదు. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచే వస్తాయి అని చెప్తున్నారు. ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అంటే ఏంటి అంటే ఇంతకు ముందు ఉన్న సెల్స్ నుంచే కొత్త సెల్స్ వస్తున్నాయి. పాత సెల్స్ నుంచే కొత్త సెల్స్ అనేవి ఎరైజ్ అవుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా వీళ్ళు ఏం చెప్పారు, సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నింటికీ కూడా ఈ సెల్ అనేది బేసిక్ యూనిట్, ఇదే ఆధారము. ఇట్ ఈస్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు, రెండు విషయాలను వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. కొత్త కణాలు ఏర్పడటం అన్నది పాత కణాల నుంచే కొత్త కణాలు ఏర్పడుతున్నాయి అని చెప్పారు. సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. తర్వాత సెల్ అనేది అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి బేసిక్ యూనిట్ అని చెప్పారు. రైట్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే విర్కో. ఈ విర్కో అన్న సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అని చెప్పడం జరిగింది. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే సెల్స్ అరైజ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. పాత కణాల నుంచే కొత్త కణాలు అనేవి ఎరైజ్ అవుతాయి అని ఇతను కూడా చెప్పటం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే 1852లో జర్మన్ సైంటిస్ట్ రాబర్ట్ రిమాక్ అన్న సైంటిస్టు ఈ ఎంబ్రియోస్లో సెల్ డివిజన్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయటం జరిగింది. 1879లో వాల్టర్ ఫ్లెమింగ్ అన్న ఈ సైంటిస్టు వేటిని కనుక్కున్నాడు అంటే క్రోమోజోమ్స్ని కనుక్కోవటం జరిగింది. దాంతోపాటు సెల్ డివిజన్లో వన్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ అయిన మైటాసిస్ని ఇతను కనుక్కోవటం జరిగింది. మైటాసిస్లో మైటాస్ అంటే అర్థం ఏంటి అంటే ఫైన్ థ్రెడ్స్ అని చెప్పేసి అర్థం. అంటే ఏంటి, దారాలు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఈ డివిజన్లో క్రోమోజోమ్లు అనేవి దారాలుగా డివిజన్ అవ్వటం జరిగింది. అందువల్ల అతను ఆ డివిజన్కి ఏమని పేరు పెట్టాడు అంటే మైటాసిస్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఎవరు అంటే విల్హెల్మ్ రౌక్స్. ఇతను ఏం చెప్పాడు అంటే సెల్ లోపల ఈ క్రోమోజోమ్స్ అన్నవే హెరిటబుల్ ఎలిమెంట్స్ అని చెప్పటం జరిగింది. హెరిటబుల్ అంటే అనువంశికత. అనువంశికత అంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకి పోలికలు రావడాన్నే ఏమంటారు అంటే హెరిటబుల్ లేదా అనువంశికత అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా పోలికలు రావడానికి కారణమే ఈ క్రోమోజోమ్స్ అని చెప్పేసి ఈ రాక్స్ అన్న సైంటిస్ట్ చెప్పటం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే అగస్ట్ వీస్మన్. ఇతను ఏం చెప్పాడు అంటే యానిమల్స్లో ఒకే జాతికి చెందిన సేమ్ స్పీషీస్కి చెందిన యానిమల్స్ అన్నింటిలో కూడా క్రోమోజోమ్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది, ఒకే నంబర్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీస్మన్ చెప్పడం జరిగింది. సేమ్ స్పీషీస్ యానిమల్స్ హ్యావ్ సేమ్ నంబర్ క్రోమోజోమ్స్. ఓకే.
ఇక నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడు ఇతను అంటే సెల్ అనేది డివిజన్ అయినా కానీ ఆ సెల్లులో ఉండే క్రోమోజోమ్ యొక్క నంబర్ మాత్రం ఎలా ఉంటుంది అంటే కాన్స్టాంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అవి పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు. ఎన్ని డివిజన్స్ జరిగినా ఈ సెల్స్ అన్నింటిలో కూడా క్రోమోజోమ్ నెంబర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీస్మన్ చెప్పడం జరిగింది. సక్సెస్ఫుల్ సెల్ డివిజన్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రిమైన్ కాన్స్టాంట్ అని అతను చెప్పడం జరిగింది. ఇక క్రోమోజోమ్ అంటే అర్థం ఏంటి అంటే కలర్డ్ బాడీస్ అని చెప్పేసి అర్థం అన్నమాట. మరి కలర్డ్ బాడీస్ ఏంటి, మరి దానికి ఆ నేమ్ ఎందుకు వచ్చింది అన్నది మనం సెల్ డివిజన్ గురించి నేర్చుకునేటప్పుడు ఒక్కసారి చూద్దాం. రైట్, 1904లో ఈ థియోడార్ బవెరీ అన్న సైంటిస్టు సెల్ డివిజన్లో ఎనదర్ టైప్ ఆఫ్ డివిజన్ అయిన మయోసిస్ని అతను డిస్కవర్ చేయటం జరిగింది. ఇక పోర్టు నరసింహారావు తర్వాత జాన్సన్ వీళ్ళిద్దరూ కలిసి సెల్ ఫ్యూషన్ టెక్నిక్ ద్వారా ఏం కనుక్కున్నారు అంటే ఈ సెల్ డివిజన్ అనేది ఎన్నిసార్లు జరిగినా కానీ ఒకే డైరెక్షన్లో జరుగుతుంది. ఈ సెల్ డివిజన్ మొత్తం కూడా కెమికల్ సిగ్నల్స్ యొక్క కంట్రోల్తోనే జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ కనుక్కోవటం జరిగింది. సెల్ డివిజన్ యూని డైరెక్షన్ అండ్ కంట్రోల్డ్ బై కెమికల్ సిగ్నల్స్ అని చెప్పేసి ఈ సైంటిస్టులు కనుక్కోవటం జరిగింది. ఇంకా ఇప్పుడు మనం సెల్ డివిజన్ ఎట్లా జరుగుతుంది, దానిలో స్టేజెస్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. Now we are going to learning about cell cycle. సెల్ సైకిల్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ సెల్ సైకిల్ అంటే ఏంటి అంటే సెల్లులో సెల్ డివిజన్స్ జరిగే ప్రాసెస్ని మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే సెల్ సైకిల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి మనం ఒక్కసారి సెల్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేద్దాం. సెల్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఉన్న లేయర్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. దీని లోపల ఉన్న లిక్విడ్ పోర్షన్ని సైటోప్లాజం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక సెల్ లోపల రౌండ్గా ఉన్న స్ట్రక్చర్ని మనం ఏమంటాము న్యూక్లియస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ న్యూక్లియస్ లోపల ఒక థ్రెడ్ లాంటి నెట్వర్క్ ఉన్న స్ట్రక్చర్ని ఏమంటారు అంటే క్రోమోజోమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ న్యూక్లియస్ లోపల ఉన్న లిక్విడ్ పోర్షన్ని ఏమంటారు అంటే న్యూక్లియోప్లాజం. న్యూక్లియస్ లోపల ఉన్న ఆ లిక్విడ్ పోర్షన్ని ఏమంటారు అంటే న్యూక్లియోప్లాజం అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత ఈ న్యూక్లియస్ లోపల కూడా చిన్న రౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది, దానిని ఏమంటారు అంటే న్యూక్లియోలస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సెల్ డివిజన్ గురించి ముందు మనకు తెలియాలి అంటే న్యూక్లియస్ యొక్క స్ట్రక్చరు దానిలోని పార్ట్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరి న్యూక్లియస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సెల్ యొక్క ప్రతి యాక్టివిటీ కూడా దేని కంట్రోల్లో ఉంటుంది అంటే న్యూక్లియస్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి న్యూక్లియస్ని ఏమంటాము అంటే సెల్ కంట్రోల్ రూమ్ అని కూడా అంటారు. ఇక సెల్ డివిజన్ కూడా దేంట్లో ఎక్కువగా జరుగుతుంది, దేనికి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఈ న్యూక్లియస్లో జరిగే సెల్ డివిజన్ మీదే టోటల్ సెల్ డివిజన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ న్యూక్లియస్లో జరిగే డివిజన్స్ మీదనే టోటల్ డివిజన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి న్యూక్లియస్లో కూడా ఏ పార్ట్ మీద ఎక్కువగా డివిజన్ జరుగుతుంది అంటే న్యూక్లియస్లో కూడా ఈ క్రోమోజోమ్స్ యొక్క డివిజన్ మీద డిపెండ్ అయ్యి టోటల్ సెల్ డివిజన్ జరగటం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం
ఇప్పుడు మనం సెల్ డివిజన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అన్న దాని గురించి చూద్దాం. దీనికంటే ముందు మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే సోమాటిక్ సెల్స్, ఇంకోటి ఏంటి అంటే జర్మ్ సెల్స్ అని మనం చెప్పొచ్చు. మరి సోమాటిక్ సెల్స్ అంటే తెలుగులో ఏమంటారు అంటే శారీరక కణాలు అని చెప్పి అంటారు. మరి జర్మ్ సెల్స్ అంటే ఏంటి? జర్మ్ సెల్స్ అంటే బీజ కణాలు. అంటే ఏంటి? రీప్రొడక్టివ్ సెల్స్ని ఏమంటారు అంటే జర్మ్ సెల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సోమాటిక్ సెల్స్, ఈ జర్మ్ సెల్స్ అని 2 టైప్స్ ఆఫ్ సెల్స్ మనకి మన బాడీలో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ వన్, మన బాడీలో ప్రతి సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే టోటల్గా 46 క్రోమోజోమ్స్ లేదా 23 పెయిర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 పెయిర్స్ అంటే 23 జతలు లేదా 46 46 క్రోమోజోములు ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్లో లేదా ఈ 23 పెయిర్స్ క్రోమోజోమ్స్లో 22 పెయిర్స్ ఏమో సోమాటిక్ క్రోమోజోమ్స్, 1 పెయిర్ మాత్రం సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. మరి సెక్స్ క్రోమోజోమ్స్ ఏంటి అంటే ఈ సెక్స్ క్రోమోజోమ్స్ ఫిమేల్స్లో అయితే XX అని ఉంటాయి, మేల్స్లో అయితే XY అని ఉంటాయి. 22 పెయిర్స్ క్రోమోజోమ్స్ రెండిట్లోనూ కామన్గానే ఉంటాయి. కానీ సెక్స్ క్రోమోజోమ్స్ దగ్గరకు వచ్చేసరికి XX క్రోమోజోమ్స్ ఏమో ఫిమేల్స్లో ఉంటాయి, XY క్రోమోజోమ్స్ ఏమో మేల్స్లో ఉంటాయి. ఇట్లా మన బాడీలో సెల్లో క్రోమోజోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, ఇది మనకి నెక్స్ట్ చాప్టర్ కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఇప్పుడే వీటి గురించి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ మనం ఎక్కడికి వద్దాము అంటే సెల్స్. ఈ సోమాటిక్ సెల్స్, జెర్మ్ సెల్స్ అయిపోయినాయి. మరి ఇప్పుడు తెలియాల్సింది ఏంటి అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు మన స్కిన్ అక్కడి వరకు రప్చర్ అయిపోయింది, స్కిన్ లేచిపోయింది, చర్మం లేచిపోయిన తర్వాత ఒక 2-3 డేస్కి మళ్ళీ పైన చర్మం వస్తుంది. ఎందుకు వస్తుంది చర్మం? ఎక్కడి నుంచి వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ చెందటం వల్లనే మన బాడీలో ఎక్కడ ఇంజురీ అయినా అది ఇమీడియట్గా తగ్గిపోవటం, దానిపైన మామూలు చర్మం రావటం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దో మనం ఫెర్టిలైజేషన్ కూడా చూసాం, జైగోట్ ఫామ్ అవుతుంది అనుకున్నాం. మరి జైగోట్ నుంచి బేబీ ప్రొడ్యూస్ అవుతుంది, బేబీ డెవలప్ అవుతుంది. అది ఎట్లా జరుగుతుంది అంటే డిపెండింగ్ ఆన్ సెల్ డివిజన్. అంటే ఏంటి? టోటల్ మన లైఫ్ స్టార్ట్ అయ్యేదే దేని మీద అంటే సెల్ డివిజన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. చిన్నపిల్లలు పుడుతున్నారు అంటే అది సెల్ డివిజనే. మరి పుట్టిన పిల్లలు రకరకాల లోపాలు కనబడతా ఉంటాయి. కన్ను లోపం, కాళ్ళు లోపం, కొంతమంది కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోవటం, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సెల్ డివిజన్లో ఎలాంటి లోపాలు ఉన్నా అలాంటి లోపం ఉన్న పిల్లలు పుడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే గ్రహణం ముర్రి అంటారు, పెదవి దగ్గర ఇట్లా చీలిపోయి ఉంటుంది. అదేంటి అంటే గ్రహణం రోజు కడుతూ ఉన్న వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి అట్లా వస్తుంది అని చెప్పి అంటారు. కాదు, సెల్ డివిజన్లో లోపాలు ఉంటేనే అలాంటి లోపం గల పిల్లలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే క్యాన్సర్. క్యాన్సర్ అంటే ఏమీ లేదు, అన్లిమిటెడ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ కూడా ఒక కంట్రోల్ ఉంటుంది. కానీ కంట్రోల్ లేని సెల్ డివిజన్నే మనం ఏమంటాము అంటే క్యాన్సర్ అని చెప్పేసి అంటూ ఉంటాము. బ్రెయిన్లో అన్లిమిటెడ్గా సెల్ డివిజన్ జరిగితే దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. ఇట్లా అన్లిమిటెడ్ సెల్ డివిజన్ని క్యాన్సర్ అంటాం. సెల్ డివిజన్ అన్లిమిటెడ్ జరిగినా మనకి డేంజరే. సెల్ డివిజను మరి మామూలుగా తక్కువగా జరిగినా డేంజరే. కాబట్టి సెల్ డివిజన్ ఎప్పుడూ కూడా కంట్రోల్గా నార్మల్గా జరిగితేనే మనందరం కూడా నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం సెల్ డివిజన్ దగ్గరకు వద్దాం.
ఈ సెల్ డివిజన్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటుంది అంటే 2 టైప్స్లో జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే క్యారియోకైనసిస్, ఇంకోటి ఏంటి అంటే సైటోకైనసిస్. మరి క్యారియోకైనసిస్ అంటే ఏంటి అంటే న్యూక్లియస్లో జరిగే డివిజన్ని క్యారియోకైనసిస్ అంటాము. ఈ న్యూక్లియస్లో ఈ సెల్ డివిజన్ అనేది 2 టైప్స్గా ఉంటుంది, క్యారియోకైనసిస్, సైటోకైనసిస్. క్యారియోకైనసిస్ అంటే ఈ న్యూక్లియస్లో జరిగే డివిజన్ని క్యారియోకైనసిస్ అంటారు. తర్వాత ఈ సైటోప్లాజంలో జరిగే డివిజన్ని సైటోకైనసిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ టోటల్ సెల్ డివిజన్ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ క్యారియోకైనసిస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ సెల్ డివిజన్ లేదా క్యారియోకైనసిస్ అనేది ఈ సెల్ డివిజన్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటుంది అంటే 2 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి. ఒకటి మైటోసిస్, ఇంకొకటి మియోసిస్ అని 2 టైప్స్ ఆఫ్ డివిజన్స్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి సెల్లో సెల్ డివిజన్స్ జరుగుతాయి అని మనం అనుకున్నాం. ఈ సెల్ డివిజన్స్కి ఒక సెల్ డివిజన్కి ఇంకొక సెల్ డివిజన్కి మధ్య ఉన్న గ్యాప్నే ఏమంటారు అంటే ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మనకి స్కూల్లో కూడా ఒక 2 పీరియడ్లు అయిన తర్వాత ఒక బెల్ కొడతాం, దాన్ని ఇంటర్ బెల్ అంటాం. అంటే ఏంటి, పీరియడ్లకి మధ్యలో ఉన్న గ్యాప్నే ఇంటర్ బెల్ అంటున్నాం. అట్లాగే ఇక్కడ కూడా 2 సెల్ డివిజన్లు జరుగుతుంటాయి. ఒక సెల్ డివిజన్కి ఇంకొక సెల్ డివిజన్కి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది జరగడానికి. ఆ గ్యాప్నే ఏమంటారు అంటే ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఇంటర్ఫేస్ మళ్ళీ ఎన్ని దశలుగా ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది అంటే మొత్తం 3 స్టేజెస్లో జరుగుతుంది. G1 ఫేజ్ దీనిని గ్యాప్ 1 ఫేజ్ అంటారు. S ఫేజ్ దీనిని సింథసిస్ ఫేజ్ అని చెప్పేసి అంటారు. G2 ఫేజ్ అంటే గ్యాప్ 2 ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక G1 ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే సెల్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత న్యూక్లియస్లో ఉన్న ఆ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఈ న్యూక్లియస్లో ఉన్న ఈ క్రోమోజోమ్స్ మొత్తం కూడా రిప్లికేట్ అవుతాయి. అంటే ఏంటి, డబుల్ అవుతూ ఉంటాయి. నెట్వర్క్ ఇంకా మందంగా తయారవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఏది, గ్యాప్ 1 ఫేజ్లో DNA అనేది డబల్ అవ్వడం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఫేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. డూప్లికేట్ క్రోమోజోమ్స్ జిరాక్స్ కాపీలు అనేవి DNA యొక్క జిరాక్స్ కాపీలు అనేవి ఇక్కడ బాగా డెవలప్ అవడం జరుగుతూ ఉంటుంది ఎస్ ఫేజ్లో. దీనినే ఏమంటారు అంటే DNA సింథసిస్ అంటారు. ఈ ఫేజ్నే సింథసిస్ ఫేజ్ అని కూడా అంటారు. ఇక నెక్స్ట్ G2 ఫేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే DNA యొక్క డూప్లికేషన్ లేదా రిప్లికేషన్ అనేది ఆగిపోతుంది. ఇక సెల్ అనేది డివిజన్కి రెడీగా ఉంటుంది. ఈ 3 ఫేజుల తర్వాత నెక్స్ట్ ఉన్న ఫేజ్ ఏంటి అంటే M ఫేజ్. M ఫేజ్ అంటే మైటోసిస్ ఫేజ్ అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ మైటోసిస్ ఫేజ్లో అగైన్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే మొత్తం 4 స్టేజెస్ మనకు కనబడతాయి. మైటోసిస్లో మనకి మొత్తం 4 స్టేజెస్ అనేవి మనకి కనబడతాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ప్రొఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టెలోఫేజ్. ప్రొఫేజ్లో ఏమవుతుంది, ఈ నెట్వర్క్ లాగా ఉన్న ఈ క్రోమోజోమ్స్ అన్నీ కూడా కట్ అయిపోయి చిన్న చిన్న థ్రెడ్స్ లాగా దారపు ముక్కలుగా కట్ అయిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న దారపు ముక్కలుగా ఉండటం, విడిపోవటం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న థ్రెడ్స్ లాగా ఏర్పడటం జరుగుతుంది. వీటిని ఏమంటారు అంటే క్రోమాటిడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ క్రోమాటిడ్స్ నెక్స్ట్ ఫేజ్ ఉంది మెటాఫేజ్. మెటాఫేజ్ అంటే ఏంటి అంటే సెల్ మిడిల్ ఫేజ్కి రావటం. ఏం వస్తాయి, ఎట్లా వస్తాయి అన్నది చూద్దాం. ఈ మెటాఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ఈ థ్రెడ్ లాంటి ఈ విడిపోయిన క్రోమోజోమ్స్ ఉంటాయి కదా థ్రెడ్ లాగా, వీటిని ఇప్పుడు ఏమంటారు అంటే క్రోమాటిడ్స్ అంటారు. ఇప్పుడు ఈ క్రోమాటిడ్స్ ఏమవుతాయి అంటే
రెండు రెండు క్రోమాటిడ్స్ కలిసి ఇలా పెయిరింగ్గా ఏర్పడటం జరుగుతుంది, జతలుగా ఏర్పడతాయి. ఈ జతలుగా ఏర్పడిన క్రోమాటిడ్స్ సెల్ యొక్క మిడిల్ పార్ట్కి చేరుకుంటాయి, మిడిల్ ప్లేస్కి చేరుకుంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ న్యూక్లియస్ చుట్టూ ఉన్న లేయర్ మొత్తం కూడా డిజపియర్ అయిపోతుంది. అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఈ న్యూక్లియో మెంబ్రేన్ అనేది మాయమైపోతుంది. మాయమైపోయిన తర్వాత ఇక్కడ ఉన్న క్రోమాటిడ్స్ సెల్ యొక్క మధ్య భాగానికి చేరుకుంటాయి. అదే మూమెంట్లో ఈ సెల్కి అటు చివర ఇటు చివర చిన్న చిన్న డాట్ లాంటి స్ట్రక్చర్స్ అరైజ్ అవుతాయి. ఈ డాట్ లాంటి స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే సెంట్రియోల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సెంట్రియోల్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఇంకొకటి చూడండి, ఇక్కడ న్యూక్లియోలస్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి న్యూక్లియోలస్ కూడా డిజపియర్ అయిపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇక ఇవి జతలుగా అయిపోయినాయి. క్రోమాటిడ్స్ సెల్ యొక్క మిడిల్ పార్ట్కి వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఈ సెంట్రియోల్స్ నుంచి చిన్న చిన్న స్పిండిల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఈ స్ట్రక్చర్స్ వచ్చి ఈ క్రోమాటిడ్స్ యొక్క మధ్య భాగానికి పెయిరింగ్ అవుతాయి కదా, ఆ పెయిరింగ్ అయిన మధ్య భాగానికి వచ్చి అతుక్కుంటాయి. ఏవి? ఈ స్పిండిల్స్. ఇక నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే అనాఫేజ్. ఇక ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ఈ సెంట్రియోల్ ఏం చేస్తుంది, ఆ స్పిండిల్స్ని అటువైపు ఉన్న స్పిండిల్స్ని అటువైపుకి, కింది వైపు ఉన్న సెంట్రియోల్ ఏమో కింది వైపు ఉన్న స్పిండిల్స్ని కింది వైపు లాగుతుంది. ఆ స్పిండిల్స్ని వెనక్కి లాగినప్పుడు ఏమవుతుంది అంటే అటువైపు ఉన్న క్రోమోజోమ్స్ అటుపైకి, కింది వైపు ఉన్న క్రోమోజోమ్స్ కింది వైపుకి జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా కొన్ని రెండు క్రోమోజోమ్లు పైకి జరుగుతాయి, ఈ రెండు క్రోమోజోమ్లు కిందికి జరుగుతాయి. ఈ ఫేజ్ని ఏమంటారు అంటే అనాఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే టెలోఫేజ్. ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ఈ రెండు క్రోమోజోమ్లు అవి మళ్ళీ రిప్లికేట్ అయిపోయి ఒక న్యూక్లియస్ని ఏర్పాటు చేసుకుంటే ఈ కింద ఉన్న క్రోమాటిడ్స్ అవి ఇంకొక న్యూక్లియస్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా రెండు న్యూక్లియస్లు ఏర్పడతాయి. ఎక్కడ? ఈ టెలోఫేజ్. ఇక రెండు న్యూక్లియస్లు ఏర్పడిన తర్వాత ఈ సెల్ లోపల ఉన్న సైటోప్లాజం కూడా 2 పార్ట్స్గా డివైడ్ జరుగుతుంది. ఆ 2 పార్ట్స్గా డివైడ్ అవ్వటాన్ని ఏమంటాం మనం? సైటోకైనసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. సైటోకైనసిస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత సెల్ మధ్యలో చిన్న ఫిషర్ వస్తుంది. ఈ ఫిషర్ ఎక్కువైపోయి సెల్ మధ్య కట్ అయిపోయి 2 సెల్స్గా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా మైటోసిస్ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ డివిజన్ ఏంటి అంటే మియోసిస్. మరి ఈ మియోసిస్లో ఏం జరుగుతుంది అన్న దానికంటే ముందు మనం మైటోసిస్లో ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దాం. మైటోసిస్లో మనం ఆల్రెడీ ప్రతి సెల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయని చెప్పుకున్నాం? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఈ 46 క్రోమోజోమ్స్ అగైన్ 2 డాటర్ సెల్స్గా డివైడ్ అయినప్పుడు వాటిల్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ 46 ఉంటే ఇక్కడ కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే పేరెంట్ సెల్లోను ఈ డాటర్ సెల్స్లోను సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అలాంటి డివిజన్ ఏమంటారు అంటే మైటోసిస్ అంటారు. ఈ మైటోసిస్లో ఇన్ని స్టేజెస్ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డివిజన్ ఏంటి అంటే మియోసిస్. మరి మియోసిస్ అంటే ఏంటి? ఈ మియోసిస్లో ఏం జరుగుతుంది అంటే ఈ 46 క్రోమోజోమ్స్ పేరెంట్ సెల్లో ఉంటే డాటర్ సెల్స్కి వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో 23 ఉంది. అంటే ఏంటి? పేరెంట్ సెల్ నుంచి డాటర్ సెల్కి వచ్చేసరికి క్రోమోజోమ్ల సంఖ్య అనేది డిక్రీజ్ అయ్యింది.
అది ఎక్కడ జరుగుతుంది అంటే మియాసిస్లో జరుగుతుంది. ఇక్కడ 2 డాటర్ సెల్స్ మాత్రమే వస్తాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 4 డాటర్ సెల్స్ అనేవి ఎరైజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. మైటోసిస్లో ఒక్క ఫేజ్ మాత్రమే ఉంటుంది, కానీ మియాసిస్లో మాత్రం 2 ఫేజెస్ అనేవి ఉంటాయి. అది మియాసిస్ 1, మియాసిస్ 2 అని 2 ఫేజెస్ మనకు కనబడతాయి. ఈ మియాసిస్ 1లోనేమో క్రోమోజోమ్స్ యొక్క నంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక మియాసిస్ 2కి వచ్చేసరికి దీని యొక్క డివిజన్ మొత్తం కూడా దేనిలాగా ఉంటుంది అంటే ఈ మైటోసిస్ డివిజన్ లాగానే ఉంటుంది. సో మియాసిస్ 2 ఈక్వల్ టు మైటోసిస్ అని మనం చెప్పవచ్చు. అయితే మియాసిస్లో 4 డాటర్ సెల్స్ అనేవి ఎరైజ్ అవుతాయి. మరి మియాసిస్లో క్రోమోజోమ్స్ యొక్క నంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ డివిజన్ని ఏమంటారు అంటే రిడక్షన్ డివిజన్ అని కూడా అంటారు. ఇది సెల్ డివిజన్లో టైప్స్. మరి సెల్ డివిజన్ జరగడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే నియర్లీ 40 to 60 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంటర్ఫేస్కు మాత్రం ఎక్కువ టైంని తీసుకోవడం జరుగుతుంది. నియర్లీ 12 to 16 అవర్స్ టైం తీసుకుంటుంది ఈ ఇంటర్ఫేస్. ఓకే రైట్. ఇక ఇప్పుడు మనం సెల్స్ చూద్దాం. సెల్స్ అనేవి మన బాడీలో 2 టైప్స్ ఉంటాయి, సోమాటిక్ సెల్స్, జెర్మ్ సెల్స్. సోమాటిక్ సెల్స్ అంటే తెలుగులో శారీరక కణాలు అంటారు. జెర్మ్ సెల్స్ అంటే బీజ కణాలు లేదా రిప్రొడక్టివ్ సెల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సోమాటిక్ సెల్స్లోనేమో మైటోసిస్ జరుగుతుంది, ఈ జెర్మ్ సెల్స్లోనేమో మియాసిస్ అనేది జరుగుతుంది. ప్రతి సెల్లో కూడా ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి లేదా 23 పెయిర్స్ అని మనం చెప్పవచ్చు. ఈ క్రోమోజోమ్స్లో కూడా 22 పెయిర్స్ ఏమో సోమాటిక్ క్రోమోజోమ్స్, 1 పెయిర్ మాత్రం సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ రెండు కలిపితే 22 + 1 23 పెయిర్స్ క్రోమోజోమ్స్ అవుతాయి. ఆ సెక్స్ క్రోమోజోమ్స్ కూడా ఫిమేల్స్లోనేమో XX ఉంటే ఫిమేల్స్ అంటాము, XY క్రోమోజోమ్ ఉంటే మేల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇట్లాగా సెల్ సైకిల్ ఉంటుంది. సెల్ సైకిల్లో సెల్ డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఒకసారి డిఫరెన్సెస్ చూద్దాం మైటోసిస్కి మియాసిస్. మైటోసిస్లో 2 డాటర్ సెల్స్ వస్తాయి, మియాసిస్లో 4 డాటర్ సెల్స్ వస్తాయి. మైటోసిస్లో పేరెంట్ సెల్లోను డాటర్ సెల్లోను క్రోమోజోమ్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉంటుంది, సేమ్ క్రోమోజోమ్ నెంబర్స్ ఉంటాయి. మియాసిస్కి వచ్చేసరికి పేరెంట్ సెల్లో కంటే ఈ డాటర్ సెల్స్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది, తక్కువగా ఉంటాయి. తర్వాత ఇక్కడ 2 సెల్స్ ఎరైజ్ అవుతాయి, ఇక్కడ 4 డాటర్ సెల్స్ అనేవి ఎరైజ్ అవుతాయి. ఇవేమో సోమాటిక్ సెల్స్లో జరుగుతుంది, ఇదేమో జెర్మ్ సెల్స్లో జరుగుతుంది. దీనిలోనేమో 4 స్టేజెస్ ఉంటాయి, ఒకటే ఫేజ్లో జరుగుతుంది. దీంట్లో మాత్రం 2 ఫేజెస్ ఉంటాయి. ఈ సెకండ్ ఫేజ్ అనేది మైటోసిస్ లాగానే జరుగుతుంది. ఓకే, ఇది మైటోసిస్కి మియాసిస్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఈ మియాసిస్లో క్రోమోజోమ్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీనిని ఏమంటారు అంటే రిడక్షన్ డివిజన్ అని కూడా అంటూ ఉంటారు. ఇది రిప్రొడక్షన్ చాప్టర్లో సెల్ సైకిల్ గురించి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్. అంటే దానికంటే ముందు మనం రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ చెప్పుకునేటప్పుడు ఈ పాయింట్స్ మర్చిపోయాము. ఒకటి ఏంటి అంటే ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అంటే యుటిరస్ అనేది ఓవం రిలీజ్ అయిన తర్వాత లేదా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత
దానిలో టిష్యూని బ్లడ్ వెసల్స్ని బాగా డెవలప్ చేసుకుంటుంది యూటిరస్ అనేది. ఆ యూటిరస్లో డెవలప్ అయిన టిష్యూని బ్లడ్ వెసల్స్ని కలిపి ఏమంటారు అంటే ఎండోమెట్రియం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే కొలోస్ట్రమ్. కొలోస్ట్రమ్ అంటే ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత మదర్ నుంచి ప్రొలాక్టిన్ అదే మదర్ నుంచి ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది ఎల్లో కలర్లో ఉన్న మిల్క్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎల్లో ఇష్ ఫ్లూయిడ్ని ఏమంటారు అంటే కొలోస్ట్రమ్ అంటారు. డెలివరీ అయిన తర్వాత మదర్ నుంచి బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి ఎల్లో ఇష్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎల్లో కలర్ ఫ్లూయిడ్నే కొలోస్ట్రమ్ అంటారు. దీంట్లో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మదర్ బేబీకి ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూనో పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఆవుల్లో గేదెల్లో కూడా మనం జున్ను పాలను తీసుకుంటూ ఉంటాం. ఆ జున్ను పాలు అంటే ఏం లేదు, దాన్నే కొలోస్ట్రమ్ అని కూడా అంటారు. వాటిలోనేమో జున్ను పాలు అంటారు, మనలోనేమో కొలోస్ట్రమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ జున్ను పాలు ఈక్వల్ టు కొలోస్ట్రమ్ అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ ఫెర్టిలైజేషన్ జరగకుండా ఆపడానికి కొన్ని రకాల మెథడ్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.